నమస్తే సార్. నా పేరు వెంకటలక్ష్మి. అమ్మా మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆహ్, రాజమండ్రి నుంచి సార్ రాజమండ్రి. ఓకే. మీరు ఏ సమస్య కొరకు మా వోల్టన్ ఉత్పత్తులను ఉపయోగించారు? వాడిన తర్వాత మీకు కలిగే ప్రయోజనాలేంటనేది తెలియజేయగలరమ్మా? సరే సార్. బ్యాక్ పెయిన్ కోసం తీసుకున్నాను సార్ నేను. ఆహా! బ్యాక్ పెయిన్ బాగా వచ్చేది అసల ఏ పని చేసుకోలేకపోయేది. దానివల్ల కుడికాలు కూడా మొత్తం లాగేసేది. కరెంట్ కూడా పెట్టిచ్చాను నేను 10,000 వరకు అయినియి. ఓకే. కానీ పెయిన్ తగ్గలేదు. మెడిసిన్ వాడాక 10 రోజుల్లోనే నాకు కాలు నొప్పి తగ్గిపోయింది. ఓకే. నడుము నొప్పి కూడా చాలా వరకు అసల బెల్ట్ పెట్టుకున్నా సరే పని చేసుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు బెల్ట్ కూడా పెట్టుకోకుండానే మామూలుగా నార్మల్‌గా పని చేసుకుంటున్నాను. ఓకే. నేను ఎన్నాళ్ళుగమ్మా మీకా సమస్య బ్యాక్ పెయిను అండ్ సయాటికా లాంటిదా? కాలు నొప్పంటే? 3 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉంది సార్. చాలా మెడిసిన్ వాడాను. అయినా తగ్గలేదు. బెల్ట్ అలా కంటిన్యూ‌గా వాడుకోమని చెప్పారు. ఓకే. వాడినా సరే బెల్ట్ పెట్టుకొని మెడిసిన్ వాడినా తగ్గేది కాదు. అసలు తగ్గలేదు. ఓకే. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడాక పర్వాలేదు. అసలు బెల్ట్ పెట్టుకోకుండా నేను పని చేసుకుంటున్నా. ఈ విఆర్4 రోజుకి ఎన్ని క్యాప్సూల్స్ అమ్మా మీరు తీసుకున్నారు? నేను మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకున్నాను సార్. ఎన్ని రోజుల వరకట్లా? నేను ఒక 20 రోజులు వాడాను సార్ అంతే. ఒక డబ్బా అయిపోయింది. మళ్ళీ బుక్ చేశాను. ఇంకా మెడిసిన్ రాలేదు. రోజు ఒకటొకటి చొప్పునే వాడారు మీరంతే. అంతే సార్. ఆ! ఒకటొకటి చొప్పున వాడితేనే మీకు ఒక నెల రోజుల్లోనే మంచి తేడా కనిపించింది. నాకు 10 రోజుల్లో కనిపించింది సార్. 10 రోజుల్లో కాళ్ళు నొప్పి బాగా తగ్గింది. ఈ ఆ! ఒక డబ్బా వాడాక నడుము నొప్పి తగ్గింది. ఓకే. సో, ఇప్పుడు మా మరి అమ్మ మీకులాగే చాలామంది బ్యాక్ పెయిన్‌తోని అట్లాగే సయాటికా అంటే ఒక కాలు కంప్లీట్‌గా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఆహ్, మహిళామణులుంటారు. వారందరికీ ఉత్పత్తి కోసం చెప్పొచ్చా మనం? ఆ! చెప్పొచ్చు సార్. నేను చెప్పాను కూడా ఇక్కడ చాలా మందికి చెప్పాను. ప్రొడక్ట్ తీసుకుంటామని చెప్పారు. మా అమ్మగారికి కూడా పారాలిసిస్‌కి వాడుతున్నాను సార్. కాలు, చేయి పడిపోయింది అమ్మకి. హుహు. దానికి ప్రొడక్ట్ తీసుకున్నాను, వాడుతున్నాను. మళ్ళీ ప్రొడక్ట్ బుక్ చేశాను సార్. ఇంకా రాలేదు. చాలా సంతోషం అమ్మా. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ.